హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. నేను 2 రోజుల నుంచి న్యూస్ చూస్తున్నాను. బంగారం రేటు ఇంతగానం పెరిగిపోతుంది. ఇద్దరు ముగ్గురు ఉన్నోళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లా, వాళ్ళు ఎట్లా పెళ్ళి చేస్తారు, బాధ్యత ఎట్లా అండి? చాలా రేటు పెరిగిపోతుంది. ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేట్లు పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారు? ఆ ఆడపిల్లకి ఏంటంటే ఒక పుస్తకాన్ని, మెట్లు కానీ, ముగ్గు కానీ అన్నీ కొనాల్సిందే. తల్లిగారింట్లో ఉన్నప్పుడు ఎన్నెన్న బాధలు మింగేస్తుంది. అత్తగారింటికి పోయినప్పుడు ఆ ఆడపిల్లకి సంతోషం ఏంటంటే ఇవన్నీ ఇచ్చి పంపించినప్పుడు ఆ ఆడపిల్లకి అక్కడ సంతోషం ఉంటుంది, అందరు గౌరవిస్తారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇంత రేటు బంగారం ఎట్లా పెరిగిపోతుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మధ్య వ్యక్తులు ఏంటంటే 20 సంవత్సరాలు రాగానే పెళ్ళిళ్ళు చేసేస్తే మన బాధ్యత అయిపోతుందని చేసేవాళ్ళు ఉన్నారు పాపం. ఆ చేసేవాళ్ళు పుస్తైనా తీసియాల. ఒక పుస్త వచ్చి 5,000 10,000 వస్తుంది. అట్లా 30,000 ఏం పెట్టుకుంటారు ఫ్రెండ్స్? పనిలోకి పోయిన వాళ్ళు తినడానికి హాస్పిటల్ ఖర్చులు అవి ఇవి అనే సరిపోతే ఇంక ఇప్పుడున్న రేట్లకి ఇంకేం పెళ్ళిళ్ళు చేస్తారు? ఈ బంగారం ఎప్పుడు తగ్గుతుంది? ఆడపిల్లకి సంతోషం ఇచ్చేది ఎప్పుడు? పెళ్ళెప్పుడు? ఫంక్షన్ అప్పుడే కదా. ఇంక ఇప్పుడు ఉన్న కొద్దీ బంగారం మాత్రం చాలా పెరిగిపోతుంది. నేను ఒకటే కోరుకుంటున్నా ఫ్రెండ్స్, బంగారం తగ్గాలి, ఆడపిల్లల మొహంలో నవ్వు చూడాలి. పెళ్ళి సీజన్ వచ్చే లోపల బంగారం తగ్గుతుంది అంటారా? మీరందరూ దండం పెట్టుకోండి పాపం, సరేనా? చాలా చాలా సంతోషించేది బంగారం రేటు తగ్గితే నేనే ఫస్ట్. ఎందుకంటే ఆ బాధ నేను కూడా పడిందాన్ని. సరేనా ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.